ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. కాశీ మజిలీ కథలు 308వ మజిలీ. మణిగ్రీవ జలంధరుల కథ. యక్షపురంలో మణిగ్రీవ జలంధరులకి కుబేరుడి వల్ల మైత్రి కుదిరింది. ఎప్పటిలా అంతరంగిక స్నేహితులైపోయారు. అనంగమోహినిని చేజార్చుకున్నందుకు చింతించారు. హేమావతి ఆడిన నిష్ఠూరాలకు మరి ఆమె ముఖం చూడలేదు. అందుచేత తరచుగా స్వర్గం వెళ్ళవలసి వచ్చేది. వాళ్ళొకసారి అలా వెళ్తుంటే అరిందముడు దారిలో తారసపడ్డాడు. మణిగ్రీవుడు, మిత్రమా, ఈ మధ్య కనిపించడం లేదే, నువ్వేదో వ్రతదీక్షలో ఉన్నావని విన్నాను, పూర్తయిందా అన్నాడు. అరిందముడు, వ్రతం పూర్తయింది, ఫలం మాత్రం దక్కలేదు అన్నాడు. జలంధరుడు, అదెలా? గుణవతిని నీకివ్వడానికి చిత్రకేతుడికి అభ్యంతరం లేదు కదా. భైరవీదేవిని నువ్వు ప్రసన్నరాలిని చేసుకున్నావు, మరింకేం ఆటంకం అన్నాడు. అరిందముడు, గుణవతికే నా మీద ఇష్టం లేదు, అందుకే పంచమి శుక్రవారం నాడు స్వయంవరమని ప్రకటించారు. ఇష్టం లేని దాన్ని పెళ్లాడడం అవివేకమని భావిస్తున్నాను. అదీ కాక ఆమె మరొకరిని వరించింది అన్నాడు. జలంధరుడు, ఆ మహారాజుని ఈమె ఎలా వరించింది? అతనిది లోకాంతరం కాదా? అప్పుడు అరిందముడు దివ్యోదాసుడు, శబర బాలక అన్వేషణ మొదలైన కథ చెప్పాడు. మణిసిద్ధుడు, ఉత్కృష్టమైన యక్షవంశమందు పుట్టిన గుణవతిని మానవ మాతృడికివ్వడం నేను అంగీకరించను. ఏదో మాయోపాయంతో ఆ దివోదాసుడిని ఇక్కడి నుంచి సాగనంపేయాలి. మిత్రమా, నువ్వు అతనికి సేవకుడివి కాదు, అతని పని మాని ముందు మాకు సాయం చెయ్యి అన్నాడు. అరిందముడు, అయ్యో, మీ అవివేకానికి అంతే లేకుండా ఉంది. స్వయంగా భైరవీదేవి నన్ను ఆయనకి అప్పగించింది. మీ దారిన మీరు వెళ్ళండి, నేను శబరబాలకుడిని వెతకడానికి పోతాను అన్నాడు. జలంధరుడు, ఆ శబరబాలకుడు ఈ లోకం నుంచే పోయాడని నీకు తెలియదు కాబోలు. 4 రోజుల కిందట పెట్టెతో వాడిని చూసి చోరుడనుకొని తైలంకల ఆ పెట్టెలోనే వాడిని బంధించి భూలోకంలోని హిమశైలం మీద వాడిని పెట్టెతో సహా పడేశాం. ఈ పాటికి వాడు ఏ క్రూరముగానికో ఆహారమై యమలోకానికి పోయే ఉంటాడు, అక్కడ వెతుకు అన్నారు. అది విని దివోదాసుడికి చెప్పాలని అరిందముడు వెనక్కి తిరిగాడు. వాళ్ళిద్దరూ కూడా అతనితోనే నడవసాగారు. కొంత దూరం వెళ్ళాక గుణవతి ఉద్యానవనం కనపడింది. అక్కడ గుణవతి అనంగమోహినితో కాత్యాయని వ్రతం చేస్తుంది. దివోదాసుడు ఎక్కడికో పోయి ఇంకా తిరిగిన రానందుకు భయపడి అతను తొందరగాను క్షేమంగాను తమను చేరాలని కాత్యాయనిని ప్రార్థిస్తూ వారు చేసిన వ్రతం సమాప్తం కావించి పసుపు కుంకుమలు పంచి పెడుతున్నారు. ఆ సందడి విని మణిగ్రీవుడు లోపలికి పోయాడు. అరిందముడు ముందుకు సాగిపోయాడు. జలంధరుడు ద్వారం వద్ద ఉండిపోయాడు. సోదరుణ్ణి చూసి గుణవతి, ఆడవాళ్ళు విహరించే ఈ ఉద్యానవనానికి ఎందుకు ఇలా వచ్చావు? నీ రాక వలన స్త్రీలు వెళ్ళిపోయారు, ఉత్సవానికి భంగం కలిగింది కదా అంది. నీతో అత్యవసరంగా మాట్లాడవలసి ఉంది. నీతో ఉన్న ఆమె ఎవరు? నన్ను చూడడంతోనే ఎందుకు లోపలికి పారిపోయింది అడిగాడు మణిగ్రీవుడు. ఆమె శీలవతి, పరస్త్రీల గురించి నీకెందుకు? ఆమె నా అంతరంగికురాలు, నా తోబుట్టువు వంటిది, ఆమె గురించి ప్రస్తావించకు అన్నది. ఈమెనెక్కడో చూసినట్లుంది, మనిషి లోకం నుంచి వచ్చింది కదూ అడిగాడు. గుణవతి కొంచెం అసహనంగా, ఆమె గురించి మాట్లాడొద్దన్నానా? ఆమె భూలోక చక్రవర్తి అయిన దివోదాసుడి అర్ధాంగి, కారణాంతరం వల్ల ఇప్పుడు నా అంతఃపురంలో ఉంది అంది. ఆమెను మనుష్యలోకం నుంచి ఇక్కడికి తీసుకువచ్చింది నేనే. నాకు ఆమెతో పూర్వ పరిచయం ఉంది, లోపలికి వెళ్ళి ఆమెతో మాట్లాడి వస్తాను అన్నాడు. మూర్ఖుడా, ఆమె రూపానికి ఆశించి ఇలా కూస్తున్నావు. ఆమె నీడనైనా స్పృశించే అర్హత నీకు లేదు అన్నది. ఆమె నీడనే కాదు, ఆమెనే ఇంతకు ముందు స్పృశించాను. ఆమె నన్నే మనోహరుడిగా నిశ్చయించుకుందని తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అన్నాడు. నీ నాలుక చీరేయాలి. సోదరినని శాంతంగా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నావు. నీ సత్ప్రవర్తన ఎరగని వారి దగ్గర చెప్పు. యక్షకుల స్త్రీలు మనుషుని భర్తగా పొందడం కులధర్మమేనా? నువ్వు నాకు ధర్మోపదేశం చేస్తున్నావా? నువ్వు నేను తక్కువ జాతి వారిని వరిస్తున్నావు.
నువ్వు కోరిన దివోదాసుడితో నిన్ను కూర్చడానికి ప్రయత్నిస్తాను. ఆ నారీమణిని నాకివ్వు. అందుకు అంగీకరించకపోయావో ఆమెను బలవంతంగా తీసుకుపోవడమే కాకుండా దివోదాసుడు నీకు ఎప్పటికీ లభించకుండా చేయడానికి ప్రయత్నిస్తాను అని బెదిరించాడు మణిగ్రీవుడు. ఆమె మనస్సు భయ సందేహాలలో మునిగిపోయింది. పరధ్యానంగా ఉన్న అదును చూసి అతను లోపలికి పోయాడు. అనంగమోహిని ఉన్న గది తలుపు తట్టాడు. అంతవరకు సంభాషణలు వింటున్న అనంగమోహిని మూర్ఛలో మునిగిపోవడం వల్ల ఆ తలుపు తీయబడలేదు. అతను విసికి ఎలా అయినా ఆమెను పట్టుకోవాలని గోడ మీదకెక్కి లోపలికి దూకాడు. ఆ శబ్దానికి తెలివొచ్చి అతన్ని చూసిన అనంగమోహిని పెడబొబ్బ పెట్టి మళ్ళీ మూర్ఛపోయింది. మణిగ్రీవుడు ఆమెనెత్తుకొని యువతలకు వచ్చి పోతుంటే గుణవతి చిలకెత్తల సాయంతో అడ్డు తగిలింది. వారిని కొట్టి నిమిషంలో జలంధరుడి వద్దకు చేరి, మిత్రమా, పోయిన భాగ్యలక్ష్మి నేడు మళ్ళీ మన వశమయ్యింది, జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటూ జరిగినదంతా చెప్పాడు. ఈమెకు తెలివొచ్చేలోగా రహస్య ప్రదేశానికి తీసుకుపోవాలి, విమానం తీసుకురా అన్నాడు. జలంధరుడు విమానం తేగానే ఆమెను ఎక్కించి భూలోకానికి పోయి హిమవత్ పర్వతం మీద జనులు సంచరించలేని ఒక అడవిలోకి తీసుకువెళ్ళారు. యక్షలోకంలో గుణవతికి ఆమె చిలకెత్తెలకి మణిగ్రీవుడు పోయిన కొంతసేపటికి తెలివి వచ్చింది. అనంగమోహినిని తన సోదరుడు బలాత్కారంగా తీసుకుపోయినందుకు చాలా విచారించి ఈ విషయం ఇతరులకు చెబితే తన గుట్టు బయట పడుతుందేమో అని ఎవరికీ తెలియనీయకుండా ఇంటికి పోయి మనసులో కుమిలిపోసాగింది. 309వ మజిలీ యంత్రబిలం కథ. దివోదాసుడు మెట్ల మీద నుంచి దిగి కొంత దూరం వెళ్ళేటప్పటికీ అంతకు ముందున్న చీకటి అంతరించి అద్భుతమైన కాంతి కనిపించింది. అదొక గుహగా గ్రహించి దానిలో విశేషాలు వింతలు చూడాలని సాహసంతో ముందుకు పోసాగాడు. రెండు పక్కల మణులు ఉండడం వల్ల ఆ గుహలో పట్టపగలులా కాంతివంతంగా ఉంది. కొంత దూరం వెళ్ళేటప్పటికీ తోవకి అడ్డంగా ఇనుప బోను లాంటి యంత్రంలో ఒక వ్యక్తి కొట్టుకుంటూ బాధతో మూలగసాగాడు. వాడి శిరస్సు అటువైపు ఉండడంతో దివోదాసుడికి అతని ముఖం కనపడలేదు. శరీరమంతా ఇనపబుళ్ళు పుచ్చుకున్నా అతని నుంచి ఒక్క రక్తపు చుక్క కూడా కింద పడకపోవడం అతనికి ఆశ్చర్యం కొల్పింది. దానిలో చిక్కిన ఎవరైనా నిమిషంలో చావవలసి ఉన్నా వాడెందుకనో చైతన్యం తప్పలేదు. ఎంత ప్రయత్నించినా దివోదాసు అతన్ని యంత్రంలో నుంచి తప్పించలేకపోయాడు. ఏం చేయాలో తోచక కూర్చుండిపోయాడు. ఏదైనా మీట ఉందేమో అని ఓపికగా పరిశీలించగా దీపంలా కనిపిస్తున్న రత్నాలను కదిలించి చూడాలనిపించింది. అలాగా ఒక రత్నాన్ని కదిలించగా చిన్న తలుపు తెరుచుకొని మార్గం ఏర్పడింది. దానిలో నుంచి రెండవ పక్కకి పోయి ఆ యంత్రం కోసం చూడగా కనబడలేదు. బిలమార్గంలో వేగంగా నడిచి విశాలమైన ప్రదేశం చేరుకున్నాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆ బిలమార్గం ఎక్కడుందో తెలియలేదు. ఎదురుగా ఎత్తైన పర్వతాలు, చెట్లు కనిపించాయి. హేమాసౌధం కథ. దివోదాసుడు ఆశ్చర్యపోతూ ముందుకు నడిచాడు. కొంత దూరం వెళ్ళాక సరోవర తీరంలో ఒక బంగారు మేడ కనిపించింది. దాని ద్వారం ఇనుప తలుపులతో బిగించబడి దాని ముందు భయంకరమైన 2 సింహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉరకబోతున్నట్లు కనిపించాయి. అతనికి ఒక్క క్షణం భయమేసినా సాహసించి కఠారితో వాటి తలలు నరికేశాడు. ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా పుట్టిన శబ్దానికి కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు తెరిచేసరికి ద్వారం తెరుచుకొని ఉంది. జీవకళతో ఉట్టిపడిన ఆ సింహాలు ద్వారం తెరిచేందుకు సాధనాలని అతనికి అర్థమైంది. అతను లోపలికి ప్రవేశించేసరికి ద్వారం మూసుకోపోయింది. ఆ మేడ మొదటి అంతస్తులోని 10 గదులలోనూ 9 గదులలో రత్నరాసులున్నాయి. 10వ గదిలో పై అంతస్తుకి పోయే మెట్లున్నాయి. అక్కడ అలాగే 9 గదులలో బంగారము, మాణిక్యాలు ఉండి 10వ గదిలో నుంచి పై అంతస్తుకి మెట్లు ఉన్నాయి. 3వ అంతస్తులో విశాలమైన ముంగిలి, 2 పక్కల 2 గదులు. ఆ గదులలో ముత్యాల రాసులు,
ముంగిలంతా చిత్రమైన రంగులు గల రత్నకంబళం పరచబడి ఉంది. పైకి పోవడానికి మెట్లు ఎక్కడా కనిపించలేదు. అక్కడ ఒకచోట తలుపును కనిపెట్టాడు. కానీ దానికి కల చిన్న తాళం తెరవాలన్నా వేయాలన్నా అక్షర సాంకేతం అవసరమని గ్రహించి అది తనకి తెలియక అటూ ఇటూ బీగాన్ని తిప్పుతూ ఆలోచించసాగాడు. అదృష్టం కొద్దీ సాంకేతిక పదం స్ఫురించింది. అతను ఆ తలుపు తెరిచాడు. 4వ అంతస్తులో వింతలేమీ కనబడలేదు. పైకి మెట్లు లేవు. కానీ గోడకి ఒక మూల శక్తి విగ్రహం బిగించబడి ఉంది. అమ్మవారి కంఠభాగంలో ఏదో శీల కనిపించి నొక్కగా ఆ విగ్రహం నోరు తెరుచుకొని విశాలమైంది. చెయ్యి పెట్టి చూడగా తగిలిన చిన్న చక్రాన్ని తిప్పగా గోడలో 2 మూరల భాగం పైకి ఎగిరిపోయింది. ఒక ఇనప నిచ్చెన కిందికి వేలాడుతూ కనిపించగా దాని మీదుగా ఎక్కి 5వ అంతస్తు చేరుకున్నాడు. అక్కడి గోడలన్నీ అద్దాలతో అలంకరించబడడం వలన తన ప్రతిబింబాలని చూసుకొని అతను భ్రమపడ్డాడు. అక్కడ తిరుగుతూ ఒక గోడ మీద మణిదీపాల కాంతులలో ప్రకాశిస్తున్న సువర్ణాక్షరాలలో హిమవత్ పర్వత ప్రాంతంలో భూమి మీద ఏర్పడిన బిలం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి రత్నాలను వేగంగా తీసుకుపోయి శాంభవీదేవిని పూజ చేసినవాడు యక్షుడొక్కడే. అతనే ఈ బిలానికి కర్త, సౌధానికి భర్త. ఈ రత్నాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది రహస్యం. యక్షుడు శాంభవీదేవికి రత్నాల పూజ చేసి తన కోరికను నెరవేర్చుకున్నాడు. తన దేశానికి వెళ్ళిపోతున్న ఈ ఐశ్వర్యాన్ని పట్టుకెళ్ళక దీనిని రక్షించేందుకు ఆశ్చర్యకరమైన యంత్రాలను అమర్చాడు. ఆ యంత్రాలకు చిక్కక ఈ గుట్టు తెలుసుకున్నవాడే దీనికి న్యాయమైన ప్రభు అవుతాడు. బిలమధ్యంలోని బోనుని తీసేసే సాధనం ఈ 5వ అంతస్తులోనే కనుక్కోవచ్చు. ఇక్కడి నుంచి దగ్గర దారిలో బోను దగ్గరికి వెళ్తేనే దానిని తెరవడానికి సాధనం తెలుస్తుంది. అతనే శుభాలు పొందుతాడు. బిలమార్గంలో వచ్చిన వారు తప్ప ఇతరులెవ్వరూ ఈ మందిరాన్ని చూడలేరు అని వ్రాయబడి ఉంది. అది బాగా చదివి బిలమార్గంలో ఇనుప బోనుని చూడగలిగే సాధనం కోసం ఎంతో వెతికాడు. కానీ ఏమీ కనబడలేదు. ఇంకొక గదిలో అందమైన బల్ల మీద ఇల్లు అమ్ములపుది ఉన్నాయి. ఆ గోడ మీద రాత చదివి అతను వింటిలో బాణం సంధించి ఎదురుగా కనబడుతున్న మాయా కాకి తలని గురి చూసి కొట్టాడు. అది కింద పడడమేమిటి, దగ్గరలోని గోడ భారెడు దిగజారింది. అక్కడ దిగడానికి ఉన్న మెట్లు మీదుగా కిందికి దిగి కొంచెం దూరంలోని ఇనుప బోనులోని చేరుకోగలిగాడు. దానిలోని వ్యక్తి అలాగే ఉన్నాడు. కానీ మూలగడం లేదు. ఆ బోనుని తెరిచే సాధనం కోసం వెతుకుతుంటే ఒకవైపు ఇనుప గొలుసు వేలాడుతూ కనిపించింది. అది లాగేసరికి బోను మాయమై దానిలోని వాడు దివోదాసుడి పాదాల మీద పడున్నాడు. అతనెవరో అని ఆశ్చర్యంగా చూడగా అరిందముడు. ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు ఆశ్చర్యపోయి కొంతసేపు నోరు విప్పలేకపోయారు. అప్పుడు దివోదాసుడు ప్రాణ స్నేహితుడిని ఆపదలో నుంచి తప్పించినందుకు ఆనందంగా ఉంది. నువ్వు ఇందులో చిక్కుకొని చేసిన మూలుగే మనకి మహోపకారం అయింది. నువ్వు యక్షలోకం నుంచి ఎలా వచ్చావు, బోనులో ఎలా చిక్కావు అంటూ అడిగాడు. హిమవన్నగరము మీద శబరబాలకుణ్ణి పడేశామని మణిగ్రీవ జలంధరులు చెప్పడంతోనే విమానం మీద భూలోకం చేరాను. అక్కడొక దేవాలయం చూసి దాని వెనుకనున్న పూల తోటలో దిగాను. దానిలోని మందిరంలో వింతల కోసం చూస్తూ ఒక గోడలోని మీట నొక్కేసరికి కిందికి మెట్లు కనిపించాయి. అప్పటికి బోను లేదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో బిలమార్గంలో నడుస్తున్న నన్ను త్రుటిలో పడవేసి నొక్కేసింది. ఆపదలో కాపాడగలదని మీరిచ్చిన రత్నం ఉండడం వల్ల నేను జీవించి ఉండడం జరిగింది. చిక్కిన వెంటనే సృహ తప్పినా అంతలోనే తెలివి వచ్చింది. ఇనుప ముళ్ళు గాఢంగా గుచ్చుకొని ఉండి కాళ్ళు చేతులు కదిలించడానికి కూడా శక్తి లేకపోయింది. ఆ ముళ్ళు మృత్యుదేవత కోరలే. మీ దివ్యరత్నం నన్ను 2 సార్లు కాపాడింది. ఆ బోను ఏమైందో దాని నుంచి నేను ఎలా బయటపడ్డానో తెలియదు అన్నాడు అరిందముడు.
మనము ఇలా బిలం నుంచి బయటకు అడవిలోకి పోవడం మంచిది అనుకున్నారిద్దరు. అప్పుడే దివోదాసుడికి ఇంక ఒక్క అడుగు ముందుకి వేసినా ఆపదే. ఈ బిలం దాటడానికి ఉపాయం ఇక్కడే ఉంది అని ఒక లిపి కనిపించింది. అది రాసిన వాణిని స్తోత్రం చేస్తూ బిలం నుంచి బయటపడే ఉపాయం వెతుకుతుంటే దివ్యగణ గానం వినిపించింది. అది లిపిలో నుంచి వస్తున్నట్లు అనిపించి ఆ వాక్యం దగ్గర అధమంగా ఆ భాగం లోపలికి పోయి దగ్గరలో ఉన్న రహస్య మార్గం తెరుచుకుంది. వాళ్ళు అందులో ప్రవేశించిన క్షణమే అది మూసుకుపోయింది. దివోదాసుడు అతను ఒక గదిలో ఉన్నారు. శాంభవి ఆలయం వెనుక ఉన్న ఉపవనం కనిపించింది. వాళ్ళు ఆ గదిలో నుంచి వచ్చి దేవీ గీతాలు పాడుకుంటూ పూలు కోస్తున్న దేవతా స్త్రీలను చూశారు. వాళ్ళు దివోదాసుడు క్షేమంగా ఉండడం చూసి ఎంతో సంతోషించారు. బిలంలో ప్రవేశించింది మొదలు జరిగిన వృత్తాంతమంతా విని ఆశ్చర్యపోయారు. అంతలో దేవిని అర్చించే వేళ అయ్యిందని వాళ్ళు పూజా ద్రవ్యాలు పట్టుకొని కోవలికి వెళ్ళారు. వాళ్ళొచ్చే వరకు ఊరికే ఉండడం ఎందుకని దివోదాసుడు యక్షుడితో కలిసి ఆ ప్రాంతంలోని వింతలను చూడడానికి పోయాడు. తరువాత కథ తర్వాత మజిలీలో చెప్పాడు మణిసిద్ధుడు. 310వ మజిలీ శైలకందరము కథ. విమానం మీద అనంగమోహినిని ఎత్తుకొని వచ్చిన మణిగ్రీవ జలంధరులు యక్షలోకం నుంచి తిన్నగా భూలోకానికి వచ్చి హిమశైల శిఖరం మీద ఒక రమణీయ ప్రదేశంలో ఆమెకు లతల చివుళ్లతో శయ్య ఏర్పాటు చేసి ఆమెకు తెలివి వచ్చేసరికి పళ్ళు సిద్ధం చేసి ఉంచాలనుకున్నారు. మణిగ్రీవుడు ఆమెకు కాపుండగా జలంధరుడు పళ్ళకి వెళ్ళాడు. తెలివొచ్చి మణిగ్రీవుడిని చూసిన అనంగమోహిని అతను చూడకుండా శయ్య దిగి గుహలో కొంత దూరం లోపలికి పోయి మాయమైంది. కొంతసేపటికి ఆమెకు తెలివొచ్చిందేమో అని మణిగ్రీవుడు చూడగా ఆమె కనపడలేదు. ఆమె కోసం చుట్టుపక్కలంతా వెతికి గుహలోకి పోయి ఉంటుందని నిశ్చయించి ఎలాగైనా ఆమెను పట్టుకోవాలని గుహలో ప్రవేశించాడు. కొంత దూరం వెళ్ళాక పాకడానికి కూడా వీలు కలగక పశ్చాత్తాపడుతూ ఒళ్ళు తెలియకుండా పడిపోయాడు. పళ్ళకి వెళ్ళిన జలంధరుడు వచ్చి వాళ్ళిద్దరూ కనపడక మణిగ్రీవుడు తనని మాయచేసి ఆమెనెక్కడికో తీసుకుపోయాడని భావించి నిస్పృహతో వారి కోసం అరణ్యంలో వెదకసాగాడు. అలా తిరుగుతుంటే ఒక చోట పెట్టె పట్టుకుని శబరబాలకుడు కనిపించాడు. మణిగ్రీవుడు అనుకుని విమానాన్ని తీసుకువెళ్ళగా వాడు శబరబాలకుడు. నువ్వింకా బతికే ఉన్నావా? నిన్న వేళ విసిరేయక విమానం ఎక్కించి ఇక్కడికి తీసుకురావడం మాదే తప్పు. నేటితో నీ ఆయువు తీరింది అంటూ వాడిని పెట్టెలో పెట్టి విమానం మీద ఆకాశంలోకి తీసుకెళ్ళి కిందికి తోసేసి మణిగ్రీవ అనంగమోహినులు కనబడరని నిరాశ చేసుకొని పోయాడు. గుహలో పడున్న మణిగ్రీవుడికి తెలివొచ్చింది. వెనక్కి పోవాలన్న సాధ్యంగా కాక అనిపించక అది అతి కష్టం మీద ముందుకే జరగసాగాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి బిలం విశాలమవుతూ వెలుగు కనిపించింది. చివరికి అతనొక సరోవర తీరం చేరాడు. దగ్గరలో ఒక స్త్రీ కూర్చుని ఉండడం చూసి అనంగమోహిని అనుకుని ఆత్రంగా వెళ్ళగా అతనికి ఆశాభంగమే ఎదురయింది. అక్కడ కూర్చున్నది తన సోదరి గుణవతి. ఆమె అటు తిరిగి ఎవరి కోసమో ఎదురు చూస్తుండడంతో ఇతన్ని గమనించలేదు. ఆమెను చంపేయాలన్నంత మనోవికారం కలిగింది అతనికి. అంతలో ఆమె చెలికత్తె చిత్రలేఖ వచ్చి వేగంగా అతనిని సమీపించి, చెలి, నీ వెనకనున్న సోదరుని చూడలేదా? తండ్రితో సమానుడైన అన్నను సన్మానించాలని తెలియదా అని ఆమెను హెచ్చరించింది. గుణవతి ఉలిక్కిపడి అతన్ని చూస్తూనే, అనంగమోహిని, ఎక్కడికి తీసుకుపోయావు? ఏం చేశావు? నిజం చెప్పకపోతే పెద్దల చేత నీకు బుద్ధి చెప్పిస్తాను అని గద్దించింది. అతను అనునయంగా, సోదరి, నా మీద ఎందుకు కోపగిస్తావు? నిజం చెప్తున్నాను అంటూ జరిగింది చెప్పి చిత్రలేఖ సాయంతో నువ్వే ఆమెనెక్కడో దాచి ఉంటావు. ఆమె లేనిదే నేనుండలేను. దయ ఉంచి ఆమెను నాకిచ్చి పుణ్యం కట్టుకో అన్నాడు. ఆమె నీకు సహోదరి వంటిదని తెలుసుకుని ఆమె మీది మరులు మలుచుకో.
నువ్వేదో కథ చెబుతున్నావు. గుహలో నిద్రపోతున్న ఆమె నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలదు? ఆమెను వెంటనే అప్పగించకపోతే ఏమవుతుందో ఆలోచించుకో అని గుణవతిని మందలించింది. నేనెంత చెప్పినా వినకపోతే ఏం చేసేది? తండ్రి పాదాల సాక్షిగా నేను నిజమే చెప్పాను. నన్ను మోసం చేయడానికే నువ్వు ఇలా అంటున్నావు. ఆమెను నువ్వే ఎక్కడో దాచావు అన్నాడతను. అనంగమోహిని జాడ తెలుసుకోమని నేను పంపిన చిత్రలేఖకి ఏమైనా తెలుసునేమో అని గుణవతి అనగా, చిత్రలేఖ ప్రేసకి నీ ఆనతి ప్రకారం విమానం మీద ఏ ప్రాంతంలో అనంగమోహిని కోసం వెతుకుతుంటే విమానం మీద వేగంగా పోతూ జలంధరుడు కనిపించాడు. ఆమె గురించి అతనికి తెలిసేమో అని కొంత దూరం వెంబడించాను. అతను ఒంటరిగా పోతుంటే మళ్ళీ వాళ్ళిద్దరికీ కలహం వచ్చిందేమో అని సందేహించాను. అతను యక్షలోకం వైపే పోయాడు. అతని విమానం మీద ఏదో వస్తువు ఉన్నట్లు కనిపించింది, కానీ నేను దానిని గుర్తించలేకపోయాను అంది. అది విని మణిగ్రీవుడు, జలంధరుడి మిత్రద్రోహం చూశావా? వాడు అనంగమోహిని చూసి ఉంటాడు. ఆమెని విమానం మీద పడుకోబెట్టి ఎక్కడికో తీసుకుపోయి ఉంటాడు. ఆమెను బలత్కరించాలని వాడి ఉద్దేశం. మీరిక్కడే ఉండండి, ఆమెను విడిపించుకు వస్తాను అని అక్కడున్న విమానం ఎక్కి వేగంగా వెళ్ళిపోయాడు. గుణవతి, చిత్రలేఖ అక్కడ ఎంతోసేపు ఉన్న ఎవ్వరి జాడ కనిపించలేదు. అక్కడి నుంచి అరణ్యంలో కొంత దూరం వెళ్ళాక కొత్త దారి కనబడగా సాయంకాలం వరకు అటు తిరిగారు. ఒకచోట అరిందముడు, దివోదాసుడు కనిపించారు. గుణవతి దివోదాసుడి పాదాల మీద పడింది. చిత్రలేఖ చెప్పగా వాళ్ళ వృత్తాంతం విని, అయ్యో, అనంగమోహినికి ఆపదల మీద ఆపదలు ఎదురవుతున్నాయి. నాకు ఇప్పటి వరకు నిమిషం విశ్రాంతి లేదు. అయినా తలపెట్టిన పని పూర్తవ్వడం లేదు. శబరబాలకుడు ప్రాణాలు పొంది ఎక్కడికో పోయాడని అమ్మవారి వల్ల విన్నాను అంటూ ఆ వృత్తాంతమంతా చెప్పి శబరబాలకుడిని వెతుకుతూ మేమిద్దరము తలో దిక్కుకు పోయాం. 4 రోజులు వెతికి మొదట అనుకున్న ప్రకారం నేను భైరవీదేవి ఆలయానికి వచ్చాను. అక్కడ అరిందముడు కనబడలేదు. అంతలో మణిగ్రీవుడు అక్కడికి వచ్చి నన్ను చూసి గుర్తుపట్టి చాలా వినయంగా మాట్లాడి తన వృత్తాంతం చెప్పి, నా వృత్తాంతం తెలుసుకుని, దివోదాస చక్రవర్తి, మీ విక్రమ సాహసాలు అద్భుతం. అనంగమోహిని గుణవతి మిమ్మల్ని వరించడం వింత కాదు. జలంధరుడి ప్రోత్సాహం వల్ల అనంగమోహిని రూపానికి మోహించి ఆమెను కష్టాలు పాలు చేయడమే కాక మీకు శ్రమ కలిగించాను. నేనిప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. ఇక నుంచి ఆమె నాకు తోబుట్టువు వంటిది. ఈటుపై అరిందముడిలాగే నేను మీకు మిత్రుడినై మీ ఆజ్ఞ జవదాటనని భాష చేస్తున్నాను. ఆమెను వెతకడానికి నన్ను నియోగించండి. జలంధరుడి పాపానికి వాడిని శిక్షించాలని నా మనసు తొందరపడుతుంది. చిత్రలేఖతో గుణవతిని ఇప్పుడే హిమగిరి శిఖరం మీద వదిలి వచ్చాను అని చెబుతుండగానే జలంధరుడు అక్కడికి వచ్చి మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయాడు. మణిగ్రీవుడు వాడిని చూసి దుర్భాషలాడుతూ, అనంగమోహిని ఎక్కడుందో నిజం చెప్పు, లేకపోతే నీ దుర్మార్గ ప్రవర్తనకి ఇప్పుడే ఫలితం అనుభవిస్తావు అంటూ గద్దించాడు. మిత్రమా, నిజం తెలుసుకోక నన్నిలా నిష్ఠూరాలాడతావేం? ఆమె గురించి నీకంటే నాకు ఎక్కువ తెలుసునా? నేనక్కడికి తిరిగి వచ్చేసరికి మీరిద్దరూ కనబడలేదు. నన్ను మోసపుచ్చి ఆమెనెక్కడికో తీసుకుపోయామని విరక్తి పుట్టి చివరికి ఇక్కడికి వచ్చాను. ఆమె ఏమైందో నాకు తెలియదు. నా మీద నిందలేస్తావేం? నువ్వా గుహను బదిలి ఇక్కడికి ఎందుకు వచ్చావో నీ వృత్తాంతం ఆశ్చర్యం గొలుపుతుంది అన్నాడు జలంధరుడు. మాయ మాటలు కట్టిపెట్టు. విరక్తుడివే అయితే విమానం మీద నీ పాదాల దగ్గర అడ్డంగా పడుకోబెట్టిన వ్యక్తి ఎవరు? నేను చూడలేదనుకున్నావా? వెంటనే ఆమెను అప్పగించు అన్నాడు. మిత్రమా, విమానం మీద నేను తీసుకు వెళ్ళినది అనంగమోహినిది కాదు, ఒక మనుష్య బాలకుడిని బంధించి ఉంచిన పెట్టె అని అతను చెప్పగానే నేను అదిరిపడి ఆ వృత్తాంతం చెప్పమన్నాను. వారు ముగ్గురిని నా మాటలతో సంతోషింపచేసి నా యందు భక్తి విశ్వాసాలు కుదుర్చుకొని మణిగ్రీవుడిని మీ నిమిత్తము
జలంధరుని శబరబాలకుణ్ణి వెతకడానికి పంపి నేను అనంగమోహినిని వెతకడానికి బయలుదేరాను. వాళ్ళ జాడ మళ్ళీ నాకు తెలియలేదు. గుహలో వెతికిన ఆమె జాడ కనబడలేదు. దివ్య ఆలయానికి పోయి శాంభవీదేవిని స్తుతిస్తుంటే ఎవరో వస్తున్నట్లు అలికిడి అయినది. విగ్రహం వెనుక దాక్కున్నాను. నలుగురు దేవకన్యలు అనుకూల వరుడిని అభిలషించి దేవిని ప్రార్థించడం విని నేను వారి ముందుకు వెళ్ళి వారిచే వరించబడి యంత్రబలంలో ప్రవేశించి హేమసౌధ విశేషాలు తెలుసుకొని అరిందముడిని ఆపద నుంచి తప్పించాను. వేరొక మార్గం మమ్మల్ని ఈ అరణ్యంలోకి తీసుకువచ్చింది. మీరు కనిపించారు అని చెప్పాడు దివోదాసుడు. అంతలో చీకటి పడి నడక ముందుకి సాగక వాళ్ళు మర్రి చెట్టు కింద ఆ రాత్రి గడిపి ఉదయం ముందుకు సాగారు. వారికి అందమైన సరోవరము ప్రాంతంలో మణిగ్రీవ జలంధరులు కనిపించారు. వాళ్ళు వీరిని చూసి ఆనందంతో సమీపించారు. శబరబాలకుడు దొరికే వరకు నేను రాజధానికి వచ్చే వీలు లేదు అని చెప్పి గుణవతిని చిత్రలేఖతో అలకాపురానికి మణిగ్రీవుడిని సాయమిచ్చి పంపి దివోదాసుడు అరిందముడిని వెంట ఉంచుకొని శబరబాలకుడిని అన్వేషిస్తూ పోయాడు. 311వ మజిలీ రత్నచూడుని కథ. విద్యారణ్యంలో రత్నచూడు అనే ముని దివోదాసుడి చేత భూమి మీద ఉండడానికి అనుమతించబడిన నాగోత్తముడు. అతను తనకి చేసిన ఉపకారానికి బదులుగా ఏమైనా చేసి దివోదాసుడికి తన కృతజ్ఞత తెలుపుకోవాలని ఎదురు చూస్తున్నాడు. ఒకనాడు ఆ నాగుడు సరోవరానికి పోయి వస్తుంటే అంతరిక్షం నుంచి నీటిలో ఏదో పడిన ధ్వని అయింది. అతను చూడగా నీటిలో ఒక పెట్టె తేలుతూ కనిపించింది. రత్నచూడు దానిని ఒడ్డుకి చేర్చి తెరచి చూచి లోపలున్న బాలకుడిని పైకి తీసి ఉపచారాలు చేశాడు. సృహ వచ్చిన ఆ బాలకుడు మునిని చూసి వణికిపోతుంటే వాడిని పర్ణశాలకు తీసుకెళ్ళి స్వస్థతపరిచి వాడి వృత్తాంతం అడిగి తెలుసుకున్నాడు. సర్పరూపంలో ఉన్నప్పుడు తమ ప్రాణాలు హరించిన శబర బాలకుడిగా గుర్తించి వాడెలా బతికాడో అని ఆశ్చర్యపోయి యోగ విద్య చేత జరిగిన వృత్తాంతం తెలుసుకున్నాడు. బాలక, నువ్వు చాలా పుణ్యాత్ముడివి. దివ్య లోకాలకి వెళ్ళి వచ్చావు. పాము కాటు వల్ల చచ్చి బతికినవాడు అదృష్టవంతుడు అంటారు. దేవతలనే శాసించిన దివోదాసుడు నీ కోసం పడరాని పాటలు పడుతున్నాడు. నువ్వు మొదట ఎవరి విషజ్వాలల్ని మరణించావో ఆ నాగశ్రేష్ఠుడి శిరోమణి ప్రభావం వల్లనే మళ్ళీ జీవించావు. ఇక మీద నీకు ఏ ఆపద రాదు. తొందరలోనే నీ వారిని కలుసుకుంటావు. నీ కోసం వెతుకుతున్న దివోదాసుడు హిమశైలం మీద శాంభవీదేవి ఆలయంలో ఉన్నాడు. నా యోగ ప్రభావంతో నిన్నిప్పుడు అక్కడికి తీసుకుపోతాను. కళ్ళు మూసుకో అని క్షణంలో పెట్టెతో సహా అక్కడకు చేర్చాడు. అరిందముడితో దేవీ మండపం మీద కూర్చొని ఏదో ముచ్చటిస్తున్న దివోదాసుడు ఒక తాపసోత్తముడు ప్రత్యక్షమయ్యాడనుకొని భక్తితో అతని పాదాలకు నమస్కరించాడు. అరిందముడు పెట్టె పట్టుకొని ఉన్నవాడిని గుర్తించి ఇదిగో శబరబాలకుడు అని ఒక కేక పెట్టాడు. రత్నచూడు దివోదాసుడికి తన వృత్తాంతం గుర్తు చేసి బాలుణ్ణి అతని ఎదుట నిలబెట్టాడు. దివోదాసుడు చాలా సంతోషించి శబరబాలకుడి కోసం మేం పడుతున్న ఇబ్బందంతా నీ రాకతో తీరిపోయింది. నీకు నేను చేసిన దానికంటే నువ్వు చేసిన ప్రత్యుపకారం చాలా గొప్పది. నీ మూలంగా నా ప్రతిజ్ఞ నెరవేరింది. ఇంక నాకు అడవులలో తిరిగే అవస్థ తప్పింది. అయ్యో, అనంగమోహిని మాట మరిచాను. ఆమెను ఆపద తప్పించేస్తే నేను వారణాసికి పోగలను అనుకుంటుంటే రత్నచూడు రాజమార్తాండ శబరబాలకుడి కోసం కానీ అనంగమోహిని కోసం కానీ నువ్వు సామాన్యుడిలా కష్టపడుతూ వెతకవలసిన అగత్యం విధి విధానమే తప్ప నీ జ్ఞాననేత్రం తెలిస్తే నీకు తెలియనిదేముంటుంది? అనంగమోహిని ఎక్కడుందో కనుక్కోవడం మీకు కష్టమేమీ కాదు. నాగలోకంలో తండ్రి దగ్గర క్షేమంగా ఉందని తెలుస్తుంది కదా అన్నాడు. ఆ మాటకు దివోదాసుడు నివ్వెరపడి హిమశిఖరం నుంచి ఆమె నాగలోకం వెళ్ళడం చిత్రమే కదా
ఆ వృత్తాంతం చెప్పి మమ్మల్ని సంతోషపెట్టండి అని ప్రార్థించాడు. పాతాళేశ్వరి కథ. మణిగ్రీవుడికి భయపడి హిమశైలం మీద చీకటి గుహలోకి పారిపోయిన అనంగమోహిని సాహసంతో నడవసాగింది. ఆ మార్గం 2 గుప్త మార్గాలలోనూ పాతాళంలోకి తీసుకెళ్ళింది. మణిగ్రీవుడు వెతికినది రెండవది. అది శాంభవీదేవి ఆలయానికి తీసుకెళ్తుంది. అనంగమోహిని చీకటిలో ముందుకు వెళ్తుంటే అలసిపోయి వివసువై చతికిల పడిపోయింది. అప్పుడు ఆమెకి ఘంటానాదం వినబడింది. కింద నుంచి శక్తి స్తోత్రాలు వినబడసాగాయి. అమ్మవారిని వేడుకుందామని అటు వెళ్ళేసరికి బంగారు గోపురాలతో ఆలయం కనిపించింది. అది పాతాళేశ్వరి ఆలయం. ఇంతకు ముందు చూసినా అట్లా అనిపించింది. ఆమె గర్భాలయంలోకి వెళ్ళి, తల్లి, ఆపద వేళలో ప్రత్యక్షమై నన్ను ఊరడిస్తున్న నీకు చాలా కృతజ్ఞతలు. నీ నివాసం రసాతలంలోనూ భూలోకంలోనూ యక్షలోకంలోనూ గ్రహించలేకపోతున్నాను. ఇది స్వప్నమో సత్యమో తెలుసుకోలేకపోతున్నాను. నిజం చెప్పి నన్ను కృతార్థురాలిని చెయ్యి అంటూ ప్రార్థిస్తుంటే ఎవరో వస్తున్న అలికిడి అయ్యింది. మణిగ్రీవుడేమో అని భయపడి విగ్రహం చాటున దాక్కుంది. అప్పుడు వాసుకి అక్కడికొచ్చి దేవిని అర్చించి, జనని, ఎప్పటికైనా నీకు దయ కలగదా అని ఇంతకాలం చూశాను. నా పుత్రిక అనంగమోహిని ఎప్పటికైనా నాకు కనబడుతుందా? ఇదే నా కడపటి కోరిక. నాకిక జీవితం మీద రోత పుడుతుంది. నీ ముందే ప్రాణత్యాగం చేస్తాను అంటూ తల నరుక్కుందుకు సిద్ధపడగా అంతా గమనిస్తున్న అనంగమోహిని తటాలున విగ్రహం వెనుక నుంచి వచ్చి తండ్రిని ఆపింది. ఆమెను చూసి అతను ఆనందోద్వేగంతో దేవి మీద దండకం చదువుతూ ఆమె పాదాల మీద పడిపోయాడు. ఆమె తండ్రిని కౌగిలించుకుని, నిన్ను ఇంత బాధ పెట్టాను పాపాత్మురాలిని అంటూ కన్నీరు కార్చింది. అతను అడుగగా ఆమె తన వృత్తాంతం చెప్పి, తండ్రి, నేను ఈ ఆలయానికి రావడం నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏదేమైనా నేనిక్కడికి రావడానికి కారణమైన మణిగ్రీవుడు నాకు ఉపకారమే చేశాడు అంది. వాసుకి ఆమెను ఇంటికి తీసుకెళ్ళి అందరికీ ఆనందం కలిగించాడు. దివోదాస అప్పటినుంచి ఆమె తండ్రి వద్దే ఉంది అన్నాడు రత్నచూడుడు. దివోదాసుడి కథ. మిత్రమా, నీ ఉపకార బుద్ధికి ఎంతైనా సంతోషిస్తున్నాను. శబరబాలుడు సజీవుడై నా దగ్గరే ఉండడం వల్ల నేనింకా అరణ్యాలు తిరగక్కర్లేదు. నా ప్రతిజ్ఞను అనుసరించి వీడిని ఆప్తులకు అప్పగించి వారణాసి పోయి రాజ్యం చూసుకుంటాను. అనంగమోహిని నిమిత్తం నాగులందరికీ నేటి నుంచి భూలోక ప్రవేశానికి అనుమతి కల్పిస్తున్నాను. కనుక నువ్వు వేగంగా వెళ్ళి వాసుకి మొదలైన రసాతల ప్రముఖులకి ఈ వార్త చెప్పు. అనంగమోహినికి నా క్షేమం చెప్పి ఆమె అభిమతం తెలుసుకురా. ఇదే నువ్వు చేయవలసిన ఉపకారం అని దివోదాసుడు అనడంతో రత్నచూడు నిజ స్వరూపం దాల్చి దగ్గరలోని కలుగులో దూరి మాయమయ్యాడు. ఆ సమయంలో దేవకాంతలు నలుగురు అక్కడికి వచ్చి దివోదాసుడిని చూడడంలో కలిగిన ఆనందంతో తమ శ్రమ మరిచిపోయారు. వారిని వదిలి తాను వెళ్ళాక జరిగినదంతా అరిందముడితో దివోదాసుడు చెప్పి, మిత్రమా, తుంబురుడి శాపం వల్ల వీరికి స్వర్గలోక ప్రవేశ అర్హత లేకపోయింది. అందుచేత వీళ్ళని తీసుకొని వారణాసి పోవడమే మంచిది. శబరబాలకుడి ఆప్తులను అక్కడికే పిలిపించి అప్పగించవచ్చును. మనం ఇప్పుడే ఇక్కడి నుంచి కాశీకి పోవడానికి తగిన సాధనం చూడు అన్నాడు. అరిందముడు నేను యక్షలోకం నుంచి తెచ్చిన దివ్య విమానం ఉంది అంటూ దానిని తెచ్చాడు. వీరందరూ తృట్టిలో కాశీపురం చేరారు. దివోదాసుడు విమానం దిగడంతోటే మంత్రులు సామంతులు వచ్చి స్వాగతం పలికి వారందరినీ గౌరవించారు. దేవకాంతలను అంతఃపురం పంపి అరిందముడు శబరబాలకునితో సభకు వెళ్ళి అందరికీ తెలిసేలా తన వృత్తాంతం చెప్పారు. పురజనులు తమ రాజు వచ్చాడని పండగ చేసుకున్నారు. తరువాత శబరబాలకుడి ఆప్తులను రప్పించి వాడిని అప్పగిస్తూ, ఇదిగో సర్పదష్టుడై మరణించిన మీ బాలకుడు దివ్యలోకాలకి వెళ్ళి వచ్చాడు అని ఆ పెట్టె నిండా ధనం నింపించి ఇచ్చి
సుఖంగా కాలక్షేపం చేయమన్నాడు. అందరూ అతని ఉపకార బుద్ధిని పొగిడారు. కొన్ని రోజులు గడిచాక ఒక పరివ్రాజకుడు దివోదాసుడి వద్దకు వచ్చి ఒక ఉత్తరం అందించాడు. దానిలో శ్రీ మన్మహారాజా దివోదాస, మీ వృత్తాంతమంతా రత్నచూడుడు చెప్పగా విని చాలా సంతోషించాము. నాగులకు నువ్విచ్చిన గౌరవానికి కృతజ్ఞులం. అందుకు బదులుగా నా పుత్రిక అనంగమోహినిని నీకివ్వాలనుకుంటున్నాను. నిన్ను వదిలిన నాటి నుంచి నీ మీది బెంగతో కృంగిపోతుంది. వేగం వచ్చి ఆమెను పరిగ్రహించు. ఈ లేఖ తెచ్చినవాడే నిన్ను నాగలోకం చేర్చగలడు. ఇట్లు నీ శ్రేయోభిలాక్షి వాసుకి అని ఉంది. దివోదాసుడు అతన్ని పరీక్షగా చూసి, నాకు తెలిసిందిలే, నువ్వు రత్నచూడుడివి, మిత్రుడు తప్ప మరెవ్వరూ ఇంత మేలు చేస్తారు అని నవ్వాడు. అతను కూడా అవునన్నట్లు నవ్వేశాడు. తరువాత దివోదాసుడితో తన పాతాళలోక వృత్తాంతం, అనంగమోహిని క్షేమం చెప్పాడు. దివోదాసుడు కొంతమందితో కలిసి రసాతలానికి వెళ్ళి అనంగమోహిని వైభవంగా వివాహం చేసుకుని వారణాసికి తిరిగి వచ్చాడు. ఆ సమయానికే యక్షలోకం నుంచి మణిగ్రీవ జలంధరులు గుణవతిని తీసుకొని కాశీనగరం వచ్చి రాజుకు తెలిపారు. వారిని ఎంతగా గౌరవించి గుణవతిని అంతఃపురానికి పంపాడు. అనంగమోహిని పట్టమహిషిగా, గుణవతిని రెండవ భార్యగా, గాంధర్వ విధిని గ్రహించి దేవకన్యలను కూడా భార్యలుగా స్వీకరించాడు. హిమశైలం మీద శాంభవీదేవి ఆలయంలోని రత్నరాసులకి, హేమసౌధంలోని భాగ్యానికి దివోదాసుడే నాయకుడై అఖండ వైభవం అనుభవించసాగాడు. మణిగ్రీవ జలంధరులు తమ నివాసాలకు వెళ్ళారు. కానీ అరిందముడు దివోదాసుడిని వదిలిపోలేక అతనికి అంతరంగిక మంత్రిగా ఉండిపోయాడు. దివోదాసుడికి అనంగమోహిని యందు సమరంజయుడు అనే పుత్రుడు కలిగాడు. తక్కిన భార్యలకు కూడా ఎందరో పుత్రులు పుత్రికలు జన్మించారు. దివోదాసుడు భూమండలాన్ని చాలా కాలం పరిపాలించాడు. కథ సమాప్తం. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.